ఒక తోటలో ఒక మామిడి చెట్టు, ఒక జామ చెట్టు, ఒక వేప చెట్టు పక్కపక్కనే ఉన్నాయి. ఒకసారి ఒక పిల్లల గుంపు తోటకు వచ్చింది. హాయ్ మామిడికాయలు అంటూ ఒక గుంపు మామిడి చెట్టు మీదకి ఎక్కారు. రేయ్ జాంపల్ రోయ్ అంటూ మరొక గుంపు జామ చెట్టు దగ్గరికి ఉరికారు. అది చూసి వేప చెట్టు నేనంటే ఎవరికీ నచ్చదు, అందుకే ఎవరూ నా దగ్గరికి రారు అని మూతి ముడుచుకుంది. నీ ఆకులు చేదు, కాయలు చేదు, అందుకే నువ్వంటే ఎవరికీ నచ్చదు అంది మామిడి చెట్టు. అలా ఏమీ కాదు, జనాలకు దేని అవసరం పడితే దాని దగ్గరికి వెళ్తారు. మనకు కూడా కాయలు ఉన్నప్పుడే కదా అందరూ చుట్టూ చేరేది అంది జామ చెట్టు. పిల్లలు పళ్ళతో పాటు పచ్చికాయలు, పిందులు కూడా వదలకుండా కడుపు నిండిపోయేలా తిన్నారు. కాసేపటికి అవి అరగక వాళ్లకు కడుపు నొప్పి వచ్చింది. బాధతో అల్లాడిపోయారు. వెంటనే వాళ్ళ పెద్దవాళ్ళు వచ్చి వేప చెట్టు ఆకులు లేతవి తెంపి బాగా నూరి అందరికీ రసం తాగిపించారు. దాంతో వాళ్లకు నెమ్మదిగా నొప్పి తగ్గింది. అది చూసి మామిడి చెట్టు, ఓ జామ చెట్టు, ఇంతకుముందు నువ్వు చెప్పింది నిజమే. అవసరం పడినంత వరకు ఎవరూ మన దగ్గరికి రారు. అవసరం పడితే ఎక్కడున్నా వాళ్లే వెతుక్కుంటూ చేరుతారు. ఇంతకాలం వేప చెట్టు తక్కువ చూపు చూశాను, కానీ ఇందులో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. మనం కేవలం కడుపు నింపగలం, కానీ ఈ వేప చెట్టు తన ఔషధ గుణాలతో జీవితాన్నే నిలబెట్టగలదు అని మెచ్చుకుంది. ఆ మాటలకు వేప చెట్టు ఆనందంతో మెలికలు తిరిగిపోయింది.